ఇందులో విగ్రహ సంబంధమైన అపవిత్రత అనడా, అంటే విగ్రహానికి సంబంధించింది ఏదైనా ఏంటది అపవిత్రతే. విగ్రహానికి సంబంధించింది పులిహార ఏదో తీసుకొచ్చారు, దేనికి సంబంధించింది అది? విగ్రహానికి సంబంధించింది. ఇంట్లో కదా వండుకోలేదు కదా, ఇంట్లో సరదాగా బిర్యానీ తయారు చేసుకున్నాము తీసుకోండి అంటే అది ప్రాబ్లం లేదు, ఇంట్లో తయారు చేసుకున్నారు కాబట్టి. ప్రసాదం తయారు చేసుకున్నాము కొంచెం తీసుకోండి అంటే దేనికి సంబంధించింది? విగ్రహానికి సంబంధించింది. విగ్రహానికి సంబంధించింది ఏదైనా అది మీకు అపవిత్రతే. దాన్ని ఏం చేయాలి? విసర్జించాలి అన్నాడు. విడిచిపెట్టడం వేరు, విసర్జించడం వేరు. విసర్జించడం అనేది చాలా పెద్ద పదం. ఉదయాన్నే లేవగానే మల విసర్జన, మూత్ర విసర్జన అంటారు. ఒకసారి విసర్జించిన తర్వాత మళ్ళా వాటి వైపు చూడరు. అలాగే ఇక్కడ విసర్జించండి, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాడు యాకోబు గారు. అలాగే పత్రిక రాశారు. అది బర్నబా గారు, పౌలు గారు తీసుకెళ్లారు. అది స్టార్టింగ్ అపోస్తుల కార్యాల్లో అపోస్తులు ప్రారంభించగానే ఈ ప్రసాదాలకు సంబంధించిన మ్యాటర్ మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ అపవిత్రము, దాని జోలికి మీరు వెళ్ళకూడదు.